కాంగ్రెస్ పార్టీకి కోర్టుల మీద నమ్మకం లేదని ఫైర్ అయ్యారు ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్ నేతలు రాద్ధాంతరం చేస్తున్నారని విమర్శించారు. కవితకు బెయిల్ వస్తే బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఇదే కేసులో ఇండి కూటమిలో ఉన్న మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాజ్యాంగాన్ని నమ్ముతామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకోవడం కాదని, దాన్ని పాటించాలని, కోర్టులను నమ్మాలని ఎంపీ రఘునందన్ రావు హితవు పలికారు. సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద కూడా రాజకీయాలు చేయడం అనేది బాధాకరం, దుర్మార్గమైనటువంటి విషయం. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఇండి కూటమిలో భాగస్వామి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ? వాట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? అదే మద్యం కుంభకోణంలో ఇంకొక ముద్దాయికి ఈరోజు బెయిల్ వచ్చింది. దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? ఒకవేళ కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం ఉంటే మనీష్ సిసోడియా బెయిల్కి బీజేపీకి కూడా సంబంధం ఉండాలి. మరి ఇండి కూటమిలోంచి బయటికి వెళ్ళిపోతుందా? మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది కాబట్టి మనీష్ సిసోడియా గారు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతున్నారా? అందుకని మోకాలకి బోడిగుండుకి లింక్ పెట్టి మాట్లాడేటువంటి ఈ కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి.